హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వరద వల్ల నష్టపోయిన మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసి వరదల్లో నష్టపోయిన ప్రతి చేనేత కార్మికులకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అండగా నిలుస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ వీడియోలో మనం ఎవరెవరికి ఎంత ఇస్తారు అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము. మత్స్యకారులకి ఎంత ఇస్తారు, చేనేత కార్మికులు మరియు ఎంత ఇస్తారు, ఇక చూసుకుంటే మరణించిన ఆవులు గేదెలకు కూడా ఎంత ఇస్తారు అనేది మనం ఇప్పుడు పిన్ టు పిన్ ఇప్పుడు మనమైతే క్లారిటీగా వివరంగా అయితే మనం తెలుసుకుందాం. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది, మీరే మొదటిసారిగా అయితే చూడవచ్చు. ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వరద వల్ల ఈ 11 జిల్లాలో వారు వరద వల్ల చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. అయితే ఇందులో మత్స్యకారులు మరియు కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా నష్టం అయితే పోయారు. ఓకేనా అండి. అయితే ఈ నష్టపరిహారం కింద మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికి అండగా అయితే నిలబడడం అయితే జరుగుతుందని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది. అయితే ఈ మత్స్యకారులకు ఫిషింగ్ బోర్డు అనేది ఉంటుందండి. ఈ ఫిషింగ్ బోర్డు మరియు నెట్ అనేది పాక్షికంగా దెబ్బతింటే అంటే విధంగా నష్టపోయి ఉంటే వారికి 9,000 రూపాయలు, పూర్తిగా కనుక నష్టపోయి ఉంటే 25,000 రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. ఇక చూసుకుంటే కార్మికుల సంగతికి వస్తే 15,000 నుండి 25,000 రూపాయల వరకు ఇస్తామని చెప్పి మన ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. ఇక చూసుకుంటే పంట నష్టం కనుక చూసుకుంటే ఈ వరి ఎకరానికి 10,000 రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి తెలియజేశారు. ఇంకా ఈ మిరప హెక్టారు వచ్చి 35,000 రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి తెలియజేశారండి. తర్వాత చూసుకుంటే ఈ ఎద్దులు కనుక ఈ వరద వల్ల చనిపోయి ఉంటే ఈ ఎద్దులకి 40,000 రూపాయలు అనేది ఇవ్వడం అయితే ఈ నష్టపరిహారం కింద ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మన ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. ఇకపోతే గేదెలు గనక మరణిస్తే 50,000 రూపాయలు అనేది ఈ నష్టపరిహారం కింద ఈ ప్రభుత్వము చెల్లిస్తుంది. ఓకేనా అండి. ఎవరైతే ఈ వరద వల్ల నష్టపోయి ఉంటారో వారందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అండగా తోడుగా నిలబడుతున్నారు. ఓకేనా అండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక బూస్టింగ్ లాగా అయితే ఉంటుందండి. ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్.